ఈరోజు శ్రావణ శుక్ల చవితి తిథి ఉంది. దీన్ని నాగ చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. నాగ చతుర్థి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే నాగదోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చో, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నాగ చతుర్థి విశిష్టత గురించి స్కాంద పురాణంలో, భవిష్య పురాణంలో చెప్పడం జరిగింది. ఈ రెండు పురాణాలను ప్రామాణికంగా తీసుకున్నట్లయితే శ్రావణ శుక్ల చతుర్థి రోజు అంటే నాగ చతుర్థి రోజు నాగ పడగకు అభిషేకం చేయాలి. వెండి లోహంతో కానీ, రాగి లోహంతో కానీ, ఇత్తడి లోహంతో కానీ, కంచు లోహంతో కానీ, పంచలోహాలతో కానీ దేంతో అయినా చేసినటువంటి నాగ పడిగను గృహంలో పూజా మందిరంలో ఒక పళ్ళెల్లో ఉంచి దానికి ఆవు పాలతో అభిషేకం చేస్తూ సర్పసూక్త పారాయణ చేయాలి. అయితే సర్పసూక్తం పఠించలేని వాళ్ళు సర్పసూక్తం వింటూ ఆవు పాలతో ఆ నాగపడిగకు అభిషేకం చేసుకోవచ్చు. లేదా 9 ప్రత్యేకమైనటువంటి మంత్రాలను స్కాంద పురాణంలో, భవిష్య పురాణంలో చెప్పారు. ఆ మంత్రాలు చదువుకుంటూ కూడా అభిషేకం చేసినట్లయితే సమస్త సర్పదోషాలు తొలగింపజేసుకొని విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఈ 9 మంత్రాలు కూడా 9 నాగదేవతలకు సంబంధించిన మంత్రాలు. అనంత, వాసుకి, ఆదిశేష, పద్మనాభ, కంబళ, శంఖపాల, ధార్త్రరాష్ట్ర, తక్షక, కాళీయ ఈ 9 నాగదేవతల పేర్లు స్మరించుకుంటూ నాగపడిగకు ఆవు పాలతో అభిషేకం చేసినా కూడా జాతకంలో ఉన్న సర్పదోషాల తీవ్రత నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ప్రధానంగా స్కాంద పురాణం, భవిష్య పురాణం ఏం చెప్తాయంటే నాగ చతుర్థి రోజు రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. అలాగే దగ్గరలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయించుకోవటం ద్వారా కూడా కాలసర్పదోషాల నుంచి బయటపడవచ్చు, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు ఇచ్చే దానాలను గురించి కూడా పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ప్రధానంగా ఈరోజు పాలు కానీ, పెరుగు కానీ, బెల్లం కానీ, నువ్వులతో చేసిన పదార్థాలు కానీ వీటిలో ఏవైనా దానం ఇచ్చినా కూడా విశేషంగా సర్పదేవతల అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే దేవాలయంలో ఉన్నటువంటి పుట్టల దగ్గరకు వెళ్ళటం, పుట్టల చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి శ్రావణ శుక్ల చతుర్థి, నాగ చతుర్థి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా జాతకంలో ఉన్నటువంటి సర్పదోషాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం కాబట్టి సూర్యభగవానుడికి ప్రీతికరమైన రోజు కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి సూర్యాలయానికి వెళ్ళటం, దేవాలయంలో నవగ్రహ మండపం దగ్గర కూర్చొని ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకాన్ని కానీ పఠించినట్లయితే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. కాబట్టి ప్రధానంగా నాగ చతుర్థి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి.